ఓకే. రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద. అది ఖచ్చితంగానే అనుకుంటాం. మీరు ఆయన ఏనుగు ఎక్కించినట్టున్నారు. అది అడవి అడవి రాముడు. రాముడు. ఓకే. ఓకే. ఆ! కానీ అమ్మో! ఆయన సినిమాలు వరుసపెట్టి చూస్తే ఏదేదో కన్‌ఫ్యూజ్ అయిపోతాం అసలు. గజ దొంగ ఏంటంటే ఒక స్టైలిష్ క్యారెక్టర్ అండి ఆయనది. ఓకే. ఓకే. మామూలుగా ఒక దుర్యోధనులాగా ఒక డైలాగ్ ఒక స్టైలిష్ క్యారెక్టర్. ఒక ఆయన కారు ఒక స్టైలిష్‌గా ఉంటది. హ్మ్. పక్కన ఒక డాగ్, ఒక కుక్క. మీరు చూసారో లేదో ఓహ్! ఆ లేదు. గజ దొంగ క్యారెక్టర్ ఒక స్టైలిష్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషన్ వల్లే సినిమా క్లిక్ అయింది. తర్వాత మ్యూజిక్ ఆల్ సాంగ్స్ హిట్. ఆ! పెద్ద హిట్ మ్యూజికల్‌గా. అస్ అదేంటంటే రిలీజ్ కన్నా రిపీట్ రన్ విపరీతంగా ఆడిందండి 'గజ హ్మ్. దొంగ'. అరే ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా డబ్బులొచ్చాయి మాకది. హ్మ్. అంత ఎందుకంటే మాస్ సినిమా, అవును. మ్యూజిక్ అవును. హిట్. అవును. అంత ఎన్టీ రామారావు గారు కాలం చేశారు అని చెప్పని మీకు గాని, సత్యనారాయణ గారికి గాని ఎలా తెలిసింది? మీకెలా అసలు ఆ రోజు ఒక్కసారి తలుచుకుంటారా ఆ! ఏమన్నా? యాక్చువల్‌గా అండి మేము ట్రైన్‌లో ఉన్నామండి. హ్మ్. నేను, డైరెక్టర్ కోదండరామిరెడ్డి, రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. కోదండరామిరెడ్డి షూటింగ్‌లో ఉన్నారు రాజమండ్రి. హ్మ్. అప్పుడు మేము బాలకృష్ణ గారితోటి సినిమా తీస్తూ స్టోరీ డిస్కషన్‌లో ఆటిలో ఉన్నాం. హ్మ్. కోదండరామిరెడ్డి డైరెక్టర్ కదా దానికి. తను రాజమండ్రిలో ఉంటే ఆయనతో ఏదో డిస్కషన్ కోసమని ట్రైన్‌లో ఎళ్తున్నాం మెడ్రాస్ నుంచి రాజమండ్రి. హ్మ్. మాకు నిడదవోలు స్టేషన్‌లో ఆహ్, ట్రైన్ ఆగినప్పుడు జనంలో మాట్లాడుకుంటూ మొదలైంది. రామారావు చనిపోయారంట, రామారావు చనిపోయారంట. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా అంటే నిడదవోలు పక్కనే కదండీ రాజమండ్రి. అవును. ఇక రాజమండ్రి కదా అని ఇక్కడ దిగిపోయి కోదండరామిరెడ్డిని కూడా తీసుకొని హ్మ్. ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్ వచ్చాం. ఓహ్! ఇక ఆయన చూడటానికి. అన్నయ్య అప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చారు. ఇక ఊహించలేదండి. ఇప్పుడు ఆయన ఇంత త్వరగా ఆయన 73 ఏజ్‌లోనే ఎప్పుడో పోయారు. ఆయన అవును. ఇంకా కలకాలం ఉంటారనుకున్నాం గానీ, అంత త్వరగా పోతారని ఊహించలే. ఇక ఆయన ఒక ఆత్మీయ అనుబంధం ఆయన ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి ఇంకొక చిన్న ఇది చెప్తాను. సరే. ఆయన సేమ్ అయిన తర్వాతండి, హ్మ్. మా మదరు 80స్‌లో ఉన్నారండి అప్పుడు. హ్మ్. కొంచెం చనిపోయే ముందు కొద్దిగా హెల్త్ ఓహ్! కొంతకాలం ఒక సంవత్సరం కొంచెం హెల్త్ సరే. సరిగ్గా లేకపోవటం. దాని తర్వాత చనిపోయారు. ఆయన సీఎం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సీఎం అయిపోయి. మా మదరు హెల్త్ సరిగ్గా లేదు. ఉన్నారని మెడ్రాసొచ్చి మా ఇంటికొచ్చి అరగంట కూర్చొని హ్మ్. మా మదర్‌ని పలకరించి, "అమ్మ నువ్వు హైదరాబాద్ వచ్చేయి నేను మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను." అంటే హ్మ్. గవర్నమెంట్‌లో ఉన్నారు కదా! అవును. అవును. నీవు అని ఒక అరగంట మా ఫ్యామిలీతో గడిపి హ్మ్. వెళ్ళారండి. అవసరం లేదు కదండీ! కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు సీఎంగా ఉండి ఒక ఫోన్ కొట్టినా చాలు. ఇప్పుడు అదే అంటున్నాను. ఆయనంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మన అనుకోని, మన ఫ్యామిలీ అనుకోని ఇచ్చిన టైం ఏదైతే ఉందో సో, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రిలేషన్‌షిప్ అంటే అలా ఉండేదండి. అవును. ఇప్పుడు, అవును. ఇప్పుడు అదే మీరన్నారు కదా! రిలేషన్‌షిప్‌కి విలువ లేదు ఇవాళ. నాకేంటి లాభం అన్న యాటిట్యూడ్ తప్పితే అవును. అవునవును. ఒక, ఒక బంధం, అనుబంధం అవును. మరి ఆ ఫ్యామిలీతో మాకు అంత ఆత్మీయ అనుబంధం ఉండేది. నిజం. ఆయన పోయిన తర్వాత కూడా అండి పురంధేశ్వరి గారు గాని, హ్మ్. చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గాని, బాలకృష్ణ గారు మిసెస్ వీళ్ళు కూడా మా బ్రదర్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి బర్త్‌డేకి హ్మ్. మా బ్రదర్‌కి బట్టలు పెట్టి వెళ్ళటం ఇయన్నీ కూడా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారండి. కరెక్ట్. కరెక్ట్. సో, అది ఆయనతోటి అయిపోలా. ఆ తర్వాత కూడా ఆ బంధం అలా హ్మ్. ఆత్మీయ అనుబంధం అలా సాగింది. కానీ సత్యనారాయణ గారు విషయంలో ఆయన హెల్త్ గురించి ఆయన పట్టించుకోకపోవడం వల్లేనండి అంత హెవీ పర్సనాలిటీ అయిపోయింది ఎండ్ ఆఫ్ ది డే? అంటే ఏమైందంటే అండి, మెడ్రాస్‌లోనే ఇండస్ట్రీ ఉన్నప్పుడు హ్మ్. ఇంటి భోజనమే ఉండేదండి ఆయనకి. హ్మ్. ఆహ్, మామూలుగా షూటింగ్‌లో అవును. ఇంటి అవునవును. నుంచే క్యారేజ్ పంపేవాళ్ళం. నైటు ఇంటికే వచ్చేసేసేవాళ్ళు. హ్మ్. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే, మేము చాలా కాలం తర్వాత మేము షిఫ్ట్ అవ్వలేదండి. ఓహ్! బ్రదరు ఇక్కడ వచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్‌లో దిగి, హ్మ్. మామూలుగా ఈ మెస్ భోజనం ఇది. ఇక బయట భోజనం ఎప్పుడైతే పడుతుందో పడుతుందో ఇంకా అది ఏంటంటే, ఇంకా బయట భోజనం ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇక్కడ అవును. ఎక్కువుంటది. దాంతో ఇక రకరకాలుగా ఏంటంటే, ఇక టైమింగ్‌లు మారిపోయేటే అవును. ఏం తింటున్నాం, ఎన్నింటికి తింటున్నామో తెలీక అలా ఒక అవును. ఒకసారి ఒక ఏజ్ తర్వాత వెయిట్ వస్తే తగ్గడం కష్టమండి. చాలా కష్టం. అది. మెడ్రాస్‌లో ఉండంగా రీజనబుల్‌గా ఫుడ్ హ్యాబిట్స్ ఉండేయి. అవును. ఇంత వెయిట్ ఉండేది కాదు. ఇక్కడికొచ్చిన తర్వాత హ్మ్. మా బ్రదర్ షిఫ్ట్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాతే మేమొచ్చాం. హ్మ్. ఎందుకంటే ఇంకా ఇండస్ట్రీ పూర్తిగా రాలే అప్పుడిక్కడికి. అవునండి. అవును. సగం ఇక్కడ, సగం అక్కడ ఉండేది. ఇక పూర్తిగా షిఫ్ట్ అయిన తర్వాత మేమొచ్చాం గానీ, లేతే మా బ్రదర్ వచ్చి ఎళ్తా ఉండేవాళ్ళు. హ్మ్. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక మరి నిజం. నిజం. ఆహ్, లాస్ట్‌లో మా బ్రదరు లాస్ట్ 1 ఇయరు బాగా సఫర్ సఫర్ అయ్యారండి. అయ్యారు. అవును. రీజన్ ఏంటంటే బాత్రూమ్‌లో కాలు జారి పడిపోయారు.
పడిపోయి స్పైను ఓహ్! దెబ్బతిందా? బ్రేక్ అయిందండి. అయ్యయ్యో! ఆ ఏజ్‌లో ఏంటంటే అంత వెయిట్‌కి ఆ ఏజ్‌లో సర్జరీ ఇక నాట్ అడ్వైజబుల్ నాట్ అంటారు. డాక్టర్స్ వద్దన్నారు. హ్మ్. ఇంకా ఆయన ఇక అలా ఎందుకంటే సర్జరీ మేము గ్యారంటీ ఇవ్వలేము. అవును. అదే ఇక మేము కూడా ఇక ఏంటంటే మరి డాక్టర్స్ అడ్వైజబుల్ కాదన్నప్పుడు మేము ఇక తీసుకోలేం కదా! కరెక్ట్. కరెక్ట్. సో 1 ఇయర్ సఫర్ అయ్యారండి.